అలాగే ఈ ఆలయ ప్రధానాధికారైనటువంటి హరిబాబు రామ్జీ గారికి అలాగే ఈ ఆలయ ఎగ్జిక్యూటివ్ సుగంధి గారికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుగంధి గారికి కూడా అలాగే పార్లమెంట్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో అందరికీ న్యాయం చేయాలి. న్యాయం బ్రాహ్మణ్స్ ఉండాలి, ఎస్సీ షెడ్యూల్డ్ కులాల వారు ఉండాలి, షెడ్యూల్డ్ తెగల వారు ఉండాలి, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వారు ఉండాలి, ఫార్వర్డ్ క్యాస్ట్ ఉండాలి, బ్రాహ్మణ్స్ ఉండాలని ఒక నిబంధన పెట్టి ఆ నిబంధన ప్రకారం ఈ అణగారిన వర్గాలను కూడా ఈ రోజు పార్లమెంట్ మండలిలోకి రావడం చాలా సంతోషం. అంటే ఒక సామాన్యమైన కుటుంబం నుండి కూడా ఈ రోజు పార్లమెంట్ సభ్యులుగా వచ్చే అవకాశాలు చాలా వచ్చాయి. దీనికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఎన్డీఏ కూటమి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీలైన తొందరగా ఎక్కడెక్కడ పార్లమెంట్ మండలి అవసరమో అన్ని దేవాలయాల్లో వేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి 10 దేవాలయాలు వచ్చాయి. ప్రస్తుతం నెక్స్ట్ ఇంకొక 12 దేవాలయాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దేవుడిని సేవ చేయడానికి ఏ దేవాలయాలైనా భగవంతుడే ఉంటారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు సంప్రదిస్తే తప్పకుండా వేస్తాం. కొంతమంది విముక్తి చూపారు, కొంతమంది సుముఖత చూపించారు, కానీ ఆ రిజర్వేషన్ ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో తప్పకుండా ఫ్యూచర్ లో ఆశావాదులు ఉంటే ఏదో మాకు ఇస్తే ఇంట్రెస్ట్ ఉందని చెప్తే తప్పకుండా వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఈ దేవాలయంలో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో ఇంత ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి దేవాలయ ప్రధాన అర్చకుల వారికి, అలాగే ఎండోమెంట్ సభ్యుల వారికి, అలాగే కమిటీ సభ్యుల వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమస్కారం.